పవన్ రేఖ నువ్వా? ఏ తప్పు తాగి సంస్కారం మర్చిపోయి నువ్వు చిందులాడ్డం చూసినందుకు సిగ్గుగా ఉందా? మగాణ్ణి, నాకెందుకు సిగ్గు? అయినా నువ్వు ఇటువంటి చోటుకి ఎందుకు వచ్చావు? వచ్చినా రానట్టు, చూసినా ఏమి చూడనట్టు, అంటినా అంటనట్టు ఉండాలి గాని మనసు చెదిరి బాధపడకూడదు. నీ ఓదార్పు నాకేం అక్కర్లేదు. నీ మనసు మంచిదనుకున్నాను, అది విషం కన్నా భయంకరం అనుకోలేదు. నిన్ను నమ్మినందుకు నువ్వు చేసిన వంచన కన్నా వేరే శిక్ష లేదు. ఆ శిక్ష జీవితాంతో అనుభవిస్తాను. మళ్ళీ ఈ జన్మలో నీ ముఖం చూడడం. ఏమిటి సార్ ఇదంతా? నాకు అర్థం కావటం లేదు. ఒకవైపు పవన్ ని అమ్మాయిని విడదీయాలని కుట్ర పన్నారు, మరొక వైపు నుండి పవన్ కి ర్యాక్కి పెళ్ళంటూ పట్టు చీరలు ఇవి అవి అన్ని తెప్పించారు. ఏమిటి సార్ వాట్ ఈస్ దిస్ ప్లాన్? నీకు ఎంతవరకు నా ఆలోచనే తెలుసు, ఇక ముందు నా చీలోచన చూడబోతున్నావు. చీలోచన ఏమిటి సార్ ఇది? నాకు జ్ఞానోదయం కలిగించదు సార్. కమాన్ చిన్నారి కమాన్, నీకోసం కోయంబత్తూరు, వెంకటగిరి, కంచి, బెనారస్ నుంచి ఎన్ని వెరైటీస్ ఆఫ్ సిల్క్ శారీస్ తెప్పించారో చూసావా? నో డాడీ, పవన్ ఎలాంటి నైవంచుకుడో మోసగాడో ఇప్పుడే నా కళ్ళారా చూసి వస్తున్నాను. అలాంటి దుర్మార్గుడితో నాకు పెళ్ళొద్దు, ఈ చీరలు వద్దు, వద్దు. చీర తగిలితేనే గుండె నీరే జారిపోతుంది. ఈ శారీ ఏ ప్యారీకైనా వెంటనే ప్రజెంట్ చేస్తే లవ్లో పడిపోవచ్చు. కుట్ర చెయ్యడం నా ఆలోచన. చిన్నారి చేతే పెళ్లి వద్దనిపించడం, చీరలు విసిరించేసి చీ కొట్టించడం నా చీలోచన. లోచన అంటే ఇదా? తమరు చస్తే పొరపాటు చస్తే దేశానికి ఎంత లోటు. మరణం వరకు కరణం లేక మీ చరణాల దగ్గర పడుంటారు శ్రీమాన్. శ్రీమాన్ పొరపాటు స్విమ్మింగ్ పూల్ లో పడ్డా? హలో మిస్టర్ పవన్ కుమార్, నేనే నీకు మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నాను. ఈలోగా నువ్వే నాకు ఫోన్ చేశావు. అన్న మాట నిలబెట్టుకున్నందుకు నేను అభినందిస్తున్నాను. నేను ఇచ్చిన మాట ప్రకారం నీ అన్న నిర్దోషి అని రుజువుపరిచే సాక్ష్యాధారాలని కోర్టుకు పంపిస్తున్నాను. అందుకోవడానికి సిద్ధంగా ఉంది. మిస్టర్ పవన్, ఏవో ముఖ్యమైన సాక్ష్యాలు తెస్తాను. అవతల కోర్టుకు టైం అయిపోతుంది. 10 నిమిషాల్లో సాక్ష్యాలు ఎలాగైనా తీసుకొస్తాను. వదినా, ఇప్పుడే వచ్చేస్తాను. త్వరగా వచ్చి బాబు. అలాగే. కేడీకే దాస్ గారు ఈ క్యాసెట్ నీకు ఇచ్చినామన్నారు. పగలగొట్టుకుంటావో తగలబెట్టుకుంటావో నీ ఇష్టం. వాళ్ళు సాక్ష్యాలతో కోర్టుకు వస్తున్నారు. మై డియర్ పూర్ చైల్డ్, అటువంటి గొప్ప వ్యక్తులు ఏ టెన్నిస్ కోర్టుకో సెటిల్ కోర్టుకో వెళ్తారు గానీ ఇటువంటి లేబర్ కోర్టుకి రారు. డాక్టర్ రావు గారు హాస్పిటల్లో సాక్ష్యం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. నువ్వు వెళ్ళి ఆయన్ని తీసుకురా. మీ అన్నయ్య నిర్దోషి అని రుజువు అవుతుంది. చూడండి మిస్టర్ రామచంద్రరావు గారు, చదువుకున్నవారు, పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవారు భగవద్గీత మీద ప్రమాణం చేశారు. నిజం ఒప్పుకొని ఉషారాన్ని మీరే చంపినట్టు అంగీకరిస్తే మీకు పడబోయే శిక్ష కొంతైనా తగ్గుతుంది. నేరం చేస్తే కదా సార్ ఒప్పుకోవడానికి. అయినా పాపపుణ్యాలు నిర్ణయించి శిక్ష వేయగలిగేది ఆ జగన్నాథుడే గాని ఈ జడ్జి గారి వల్ల ఏమవుతుంది సార్? ముద్దాయి హంతకుడు అంటానికి హత్య జరిగిన చోట జరిగిన ఈ సాక్ష్యాలు పరిశీలించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. యువర్ ఆనర్, రామచంద్రరావు గారి భార్య సీతామహాలక్ష్మి గారిని కొన్ని ప్రశ్నలు అడగడానికి అనుమతించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. చూడండి సీతామహాలక్ష్మి గారు, చూశాను, చెప్పండి. మీ ఆయనకి హత్య చేయబడ్డ ఉషారానికి అక్రమ సంబంధం ఉందని విన్నాను. నిజమేనా? మీరు ఉషారాణి తరఫున వాదిస్తున్నారా? అవును. మీకు ఉషారాణికి కూడా సంబంధం ఉందా? ఆహా, ఏ సంబంధం లేకపోతే మీరామె తరఫున ఎందుకు వాదిస్తున్నారా అని. నేను అడిగే ప్రశ్నలకు సక్రమంగా సమాధానం చెప్పండి. అడిగేవి వక్రంగా లేకుండా ఉంటే సరే. నాన్సెన్స్. మీరు మాట్లాడేదా? సీతమ్మ గారు చెప్పండి లాయర్ గారు. మిస్టర్ పవన్, వంచన రుచి చూసిన అభిమన్యుల్లా ఎందుకలా చూస్తావు? ఎలా ఉంది నేను సృష్టించిన పద్మవ్యూహం? పద్మవ్యూహంలోకి వెళ్ళాక దాన్ని ఛేదించు రావాల్సిన అవసరం నీది. కానీ ఎంత ప్రయత్నించినా, ఎంత శ్రమపడ్డా ఈ పద్మవ్యూహాన్ని భేదించడం నీ శక్తికి మించిన పని. త్వరగా బయలుదేరి కోర్టుకు వెళ్ళు. నీ తండ్రి లాంటి అన్నకి యావజ్జీవ కారాగార శిక్ష పడుతుందో, మరణ శిక్ష ఎదురవుతుందో స్వయంగా విని తెలుసుకో.
పాపం తీర్పు విన్న నీ వదిన గుండె బద్దలైపోతే ఓదార్చే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. త్వరగా వెళ్ళు వెళ్ళు. ఇంతకీ మీ వారు నిర్దోషి అమాయకుడు అంటారు. ఉషారానికి ఆయనకి ఏ సంబంధం లేదని కూడా అంటారు, అవునా? ఉషారాణితో ఆయనకి ఏ సంబంధం లేదని మాత్రం నేను చెప్పగలను. కానీ ఎం మీనాక్షితో, బీకే దుర్గతో, కే కామాక్షితో ఆయనకు సంబంధం ఉంది. వెరీ గుడ్. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ప్లీజ్ డోంట్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఎం మీనాక్షి అంటే మధుర మీనాక్షి, బీకే దుర్గ అంటే బెజవాడ కనకదుర్గ, కే కామాక్షి అంటే కంచి కామాక్షి. ఇలా అనుక్షణం దేవతల పేర్లు తలుచుకునే నా భర్త ఎంత పవిత్రుడో నాకు తెలుసు. ఆయన దైవాన్ని నమ్ముతారు, పరాయి ఆడదాల్లో దైవత్వాన్ని చూస్తారు. అంతేకాని రాక్షసత్వంతో ఒక ఆడదాన్ని చంపే కసాయి వారు మాత్రం కాదు. యువరానర్, ఒక మగవాడి విషయంలో భగవంతుడి సాక్ష్యం కన్నా వారి సాక్ష్యమే బలమైందని మీరు నమ్మితే నేను చెప్పేది అక్షరాల నిజం. నిజం యువరానర్. వాద ప్రతివాదనలన్నీ విన్న తర్వాత ముద్దాయి రామచంద్రరావుకి, హతురాలు ఉషారాణికి మధ్య గత కొద్ది కాలం నుండి ఎవరికీ తెలియని వ్యతిరేకత, ద్వేషం, పగ ఉన్నాయని తెలుస్తోంది. ఆ వ్యక్తిగత వైరంతోనే రామచంద్రరావు ఉషారాణిని ఆడది అనే సానుభూతి కూడా మరచి దారుణంగా హత్య చేశాడని ప్రాసిక్యూషన్ సాక్ష్యాధారాలతో సహా రుజువు చేయడమైనది. అందువల్ల ముద్దాయి రామచంద్రరావుకి ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం ఉరిశిక్ష విధించడమైనది. వదినా, ముక్కోటి దేవతలకు రోజు పూజలు చేసే అన్నయ్య ఎప్పుడూ దేవుడయ్యాడు. ఆయన్ని శిక్షించే అధికారం ఏ న్యాయస్థానానికి లేదు. ఈరోజు విధించబడినది ఎప్పటికీ అమలు కాని శిక్ష. వదినా, నువ్వు బాధపడకు. నాకెందుకు బాబు బాధ? నన్ను ఓదార్చడానికి నా కొడుకున్నాడు, నాకు ధైర్యం చెప్పడానికి నా తమ్ముడున్నాడు, నా పసుపు కుంకుమల్ని కాపాడడానికి నా మరుదున్నాడు. బయటికి నెట్టే. బాబాయ్, బాబాయ్, ఏమిటిది? ఆగు. బాబాయ్. ఎంత తొందరపడ్డావు పవన్. మీ అన్నయ్య నిర్దోషం నిరూపించడానికి మనం చివరిదాకా పోరాడాలేంటి? కేడీకే దాస్ బ్రతికొండాలి. ఇతని దగ్గర మనకు అవసరమైన సాక్ష్యాలు రాబట్టాలి. ఆవేశంతో కేడీకే దాసును చంపి ఆ సాక్ష్యాలను కూడా ఆయనతోటి చంపేశావు. అవును, నిజంగానే తొందరపడ్డాను. బాబు, ఈ సమయంలో మీ వదిన గారికి ధైర్యం చెప్పి ఓదార్చవలసింది నువ్వే. పద, ఇంటికి వెళదాం. మీరేం కంగారు పడద్దు. షాక్ వల్ల బీపీ పెరిగింది. ఆవిడ కొంచెం రెస్ట్ అవసరం. ఇది అమ్మవారు కుంకుమ పిన్ని. ఈ కుంకుమ పెట్టుకుంటే పెద్ద బాబాయ్ త్వరగా ఇంటికి వచ్చేస్తా అంట. పొద్దున్నే బీసీతమ్మ కనపడి చెప్పింది. బీసీతమ్మ అంటే ఎవరో తెలీదా?
భద్రాచలంలో రాముల వారి భార్య. పెద్ద బాబాయి ఆవిడ గురించి నీకెప్పుడు చెప్పలేదా? నేనంతా ఎంక్వైరీ చేశాను. ఆ కేడీకే దాసు డబ్బు ఖర్చు పెట్టి సాక్ష్యాలు దొరకకుండా చేశాడు. ఎంత ప్రయత్నించినా మీ అన్నగారిని శిక్ష నుంచి తప్పించడం ఇంపాసిబుల్ అనిపిస్తుంది. ఇంపాసిబుల్ అని చేతులు ముడుచుకునేంత బలహీనుణ్ణి కాదు. ఒక అమాయకుడైన అన్నకి హాని జరగకుండా తమ్ముడిగా అడుగు ఎటు వేయాలో నాకు బాగా తెలుసు. కేడీకే దాస్ సైన్స్ సేఫ్ లో ఉన్న కోట్ల రూపాయలకి మీ డిపార్ట్మెంట్ ని కోర్టుని కొనగల శక్తి ఉండవచ్చు. కానీ ఆ రూపాయలకి నా అన్న ప్రాణాలు తీసే శక్తి గాని, నా పట్టుదలకు విలువ కట్టే ధైర్యం గానీ లేవు. కేడీకే దాస్ చీకట్లోకి నెట్టిన సాక్ష్యాలను వెలుగులోకి తెచ్చే సమర్థత మీ డిపార్ట్మెంట్కి లేకపోయినా నాకుంది.